ఎక్కడా కూడా ఆయన ఈ కార్యక్రమాలు జరపడానికి ఆయన యొక్క శక్తియుక్తులన్నీ కాపాడుతుండు. అయినా సరే ఇంకా లోటుపాట్లు ఉంటాయి, కానీ ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలను సరిదిద్దుకుంటూనే పాత పథకాలు ఉపయోగపడేటటువంటి పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాల రూపకల్పన చేస్తూనే లక్షల కోట్ల రూపాయలు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం మీద, సామాన్యుల మీద, బడుగుల మీద, బలహీన వర్గాల మీద ఖర్చు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే రాష్ట్రం మొట్టమొదటి సంవత్సరంలోనే, మొట్టమొదటి పంట కాలంలోనే ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, విచ్ఛిన్నమైనటువంటి, విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 36,000 కోట్లు భట్టి గారు రైతు ఖాతాలో వేశారు అని అంటే అది భట్టి గారి సమర్థత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే నేను చెప్తున్నా, మళ్ళీ నాట్లు ముందే ఇచ్చేయండి. కాబట్టి ఆలస్యం కాకుండా మీరు ప్రయత్నం చేయాలనంటే ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు మాట ఇచ్చారు. అందుకనే ఆ మాట ప్రకారంగా నేను కూడా మీరు నాట్లు మొదలు పెట్టక ముందే మీ ఖాతాల్లో, మీ జేబుల్లోకి భట్టి గారి పైసలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మొదటి సంవత్సరం అన్నిటినీ ఒకేసారి మొదలు పెట్టడం మూలన కొద్దిగా ఒక వెనకడుగు ముందడుగు అయింది. దాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మమ్మల్ని ఏదైతే బాధలు ఉన్నాయో మీరు కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ సెట్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం కానీ మేము ఒకటే అనుకున్నాం, ఈ 2వ తారీఖు నుంచి కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని అవసరమైనటువంటి రైతాంగం కోసం కానీ, పేదల కోసం ఇండ్లు కట్టే నిర్మాణం కానీ, వేరే ఉద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య విషయానికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెడదాం. శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేద్దాం. అధికారం కోసమో, ఓట్ల కోసమో ఏదో చేసి చిందరవందర చేసే పద్ధతులను పక్కన పెట్టి శాశ్వతమైనటువంటి రైతాంగం మెచ్చుకునేటటువంటి, ప్రజలు కోరుకున్నటువంటి పథకాలకి వెచ్చించి పద్ధతి ప్రకారంగా ముందుకెళ్లాలని చెప్పి ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటుతో పాటు క్రమశిక్షణ కూడా పాటించి భట్టి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం రైజింగ్ నెంబర్ 1గా ఉండాలనేది మా అందరి కోరిక. మీ యొక్క ఆశీర్వాదంతో మేము వచ్చాం. మేము వచ్చిన ఫలితాలు మీకు రావాలి. అది భూభారత వల్ల కానీ, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, విద్యా వైద్య రంగాల్లో కానీ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక క్రమశిక్షణ అవసరం. కాబట్టి మీరు కూడా ప్రజలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అవసరమైన వాటికి పెట్టండి. అవసరమైన నిరుపేదలకు ఇవ్వండి. ఇప్పుడు పొంగులేటి గారు 4,50,000 ఇళ్ళు ఇచ్చారు. వాటిని గుడిసెలో బతికేటటువంటి రేపో మాపో గాలి వస్తేనో వాన వస్తేనో తడిసేటటువంటి నిరుపేద కేటాయించండి. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కొద్దిగా రేకులున్నోళ్ళకో పెంకులున్నోళ్ళకో ఇచ్చుకోవచ్చు. అట్లా పేదవాడికి ఇచ్చినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అబ్జెక్షన్ చేయరు, మీకు మీద అపవాదులు కూడా రావు. ఒక్కటి తప్పు చేసినా కూడా నా దగ్గరోడనో, నా ఎమ్మడి తిరిగిండనో, లేకపోతే ఇంకొకటనో మీరు ఆశించి ఒక్కటి తప్పు చేస్తే ఆ ఊళ్ళో మీరు చేసిన మంచి కార్యక్రమాలన్నీ మసి అయిపోతాయి. మీరు కూడా గతంలో చూశారు. ఇందాక ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్పా, పోయిన పార్టీ ప్రభుత్వం భట్టి గారిని ఎట్టయినా ఓడియాలి, చింతకాయలో దళిత బంధు పెట్టి అందరికీ అన్ని బుల్డోజర్లు, ట్రాక్టర్లు, టెంటులు, బొంట్లు మొత్తం ఇద్దాం, ఆ మండలంలో 10,000 మెజార్టీ వస్తే భట్టి గారు ఓడియొచ్చు అని అనుకున్నారు. అట్లిస్తే ఆయనకి 10,000 మెజార్టీ ఎక్కువ వచ్చింది. అంటే నిరర్ధకమైనటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి, అవసరం లేని అపవిత్ర దానం చేస్తే ఆ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి పాలకులం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు కానీ మీరు ఒకటే ఆలోచన చేసుకోవాలి. స్థిరంగా మీ పేరు ఆ గ్రామంలో ఉండాలన్నా, ఆ మండలంలో ఉండాలన్నా, ఆ జిల్లాలో ఉండాలన్నా, ఆ రాష్ట్రంలో మీరు రాజకీయాల్లో బతికుండాలంటే నిక్కచ్చిగా, నిజాయితీగా, నిర్భీతిగా, ధైర్యంగా మీరు కార్యక్రమాలు చేపట్టాలి.